చెప్పింది చేయని నాయకుడే చంద్రబాబు అని ఉమ్మడి రాష్ట్రంలో సీఎం అయినప్పటి నుంచి ఆయనకు పేరుంది. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చని, పవర్ చేతికొచ్చాక ఏ హామీ అమలు చేయక్కర్లేదని గట్టిగా నమ్మే నాయకుడు చంద్రబాబు. ఇటువంటి నేతలకు తాము తప్పు చేస్తున్నామని అపరాధ భావం అసలు ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన దానికి, అధికారంలోకి వచ్చాక చేస్తున్న దానికి అసలు పొంతనే లేదని ప్రస్తుత చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు హామీలు, ఉల్లంఘనలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. కొంతమంది రాజకీయ నేతలకు అపరాధ భావం అన్నది ఉండదేమో, తప్పు చేస్తున్నా అది తప్పు కాదన్నట్లుగానే వ్యవహరిస్తారేమో. ఇచ్చిన మాట మీద అసలు నిలబడకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలానా విధంగా చెప్పాం కదా, అధికారంలోకి వచ్చాక మాట మార్చితే బాగోదేమో అన్న ఆలోచన అసలు రాదేమో. ఈ విషయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిష్ణాతుడని చాలామంది భావిస్తారు. అబద్ధాలు నిజాలతో సంబంధం లేకుండా, మనసుతో నిమిత్తం లేకుండా వ్యవహరించడంలో ఆయనే సాటి అని అంటారు. ఒక రకంగా అది ఆయనకు సర్టిఫికెట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన విజయ రహస్యం కూడా అదే కావడం కనుక. ఇలాంటి రాజకీయ నేతల కన్నా ఘోరంగా మారిన మీడియా గురించి ఏమనాలి? ఏపీలో తెలుగుదేశం మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, టీవీ ఛానల్, వైసీపీ అధినేత జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచక ప్రచారం గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. అదే మీడియా ఇప్పుడు చంద్రబాబు ఏమి చేసినా భజన చేయడం సిద్ధాంతంగా పెట్టుకుంది. కొత్త వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేటుకు మార్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాదు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలోనే ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కూడా, ఆ విషయాన్ని పరిశీలించాలని కూడా సీఎం ఆదేశించారట. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 17 వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలో తీసుకురావాలని ప్రయత్నాలు చేసి 5 ఇప్పటికే ఆరంభించారు. కొన్ని భవన నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ కాలేజీల్లో కొన్ని సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిలో అధిక ఫీజులు కేటాయించాలని, తద్వారా కాలేజీల నిర్వహణ మెరుగుపరచుకోవాలని అప్పటి ప్రభుత్వం భావించింది. అంతే, అదంతా దారుణమైన విషయం అంటూ తెలుగుదేశం పార్టీ నానా యాగి చేసింది. ఈనాడు మీడియా అయితే ఏకంగా జగన్పై ఒక కథనం ఇస్తూ వైద్య విద్యను అమ్మేశారు అని హెడ్డింగ్ పెట్టింది. అక్కడితో ఆగలేదు. అప్పటికి ఈనాడు అధినేత రామోజీ జీవించే ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే పచ్చి అబద్ధాలను, మోసపూరిత కథనాలను ఈనాడు మీడియా ప్రచారం చేసింది. జగన్ హయాంలో విద్యా, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దడానికి నాడు నేడు కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్ రంగానికి వెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నమాట. నిజంగానే చంద్రబాబు కానీ, ఈనాడు మీడియా కానీ ప్రైవేటు విధానానికి కట్టుబడి ఉంటే తప్పు కాదు. చంద్రబాబు అంటే మాట మార్చడంలో సిద్ధహస్తుడు కనుక ఆయన అధికారంలోకి రాగానే యథాప్రకారం తాను గతంలో ఏమి చెప్పింది మర్చిపోయినట్లు నటించవచ్చు. ఈనాడు మీడియా ఇప్పుడు ఆయనతో పోటీపడి నటనలో జీవిస్తోందని అనుకోవాలి. ప్రభుత్వ వైద్య కళాశాలను గుజరాత్ మోడల్లో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంలో నడపడానికి విధానం సిద్ధం చేయాలని, అందుకు అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో కూడా చర్చించారు. గుజరాత్ మోడల్ అంటే కాలేజీకి అవసరమైన భూమిని, ఆసుపత్రిని ప్రభుత్వమే సమకూర్చుతుంది. మెడికల్ కాలేజీని ప్రైవేటు వారు నిర్మిస్తారు. ఒక అంచనా ప్రకారం తొలి ఏడాదే 50 కోట్ల రూపాయల ఆదాయం ప్రైవేట్ నిర్వాహకులకు రావచ్చు. ప్రతి ఏటా నిర్దిష్ట శాతం ఫీజు పెంచుతారు. 30 ఏళ్ల పాటు వారు ఈ కాలేజీలు నిర్వహించుకోవచ్చు. నిజానికి ఇదే టీడీపీ విధానం అయితే అదొక పద్ధతి. అలా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో ఒక్క సీటు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం కింద అధిక ఫీజులకు ఇవ్వకూడదని, అన్నీ ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేసిన టీడీపీ ఇప్పుడు ఏకంగా మొత్తం కాలేజీనే ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించడం. ఈనాడు పత్రిక అయితే తానేదో మొత్తం ప్రభుత్వ రంగానికి అనుకూలమైనట్లుగా జగన్పై విరుచుకుపడింది. జగన్ను ఏకంగా నయా పెత్తందారంటూ అసహ్యకర రాతలు రాసింది. జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్ వైద్య కాలేజీల సీట్లు అమ్ముకుంటున్నాడని ఆరోపిస్తూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు వీరంతా అధికారంలో ఉన్నారు. అయినా చంద్రబాబు ప్రతిపాదనపై నోరెత్తితే ఒట్టు. లోకేష్ అంటే చంద్రబాబు కుమారుడు కనుక మాట్లాడడం లేదనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్కి ఏమైంది? జనసేన ఏమీ టీడీపీ అనుబంధ పార్టీ కాదు కదా. అసలు టీడీపీ గెలిచిందంటేనే తన వల్లేనని పవన్ అనుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇలా తాము చెప్పిన వాటికి విరుద్ధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నప్పుడు, నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు పవన్ కనీసం ప్రశ్నించాలి కదా. అలా కాకుండా ఇంతలా సరెండర్ అయిపోవడం ఏమిటో తెలియదు. అధికారాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇవేమీ కనిపించవేమో. టీడీపీ మొదటి నుంచి అన్ని విషయాల్లో డబుల్ గేమ్ ఆడుతోంది. తాను చేస్తే అభివృద్ధి, ఎదుటివారు అదే పని చేస్తే వినాశనమని ప్రచారం చేయగల నేర్పు చంద్రబాబుదైతే ఆయన ఏమి చేసినా వంతపాడటం ఈనాడు మీడియా నైజంగా మారింది. ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు అని ఎవరైనా విమర్శించినా పట్టించుకోకపోవడం వారి లక్షణంగా ఉంది. ముందుగా లీకులు ఇవ్వడం, జగన్ ప్రభుత్వంపై ఉన్నవి లేనివి ప్రచారం చేయడం, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పడం,
అభివృద్ధి కావాలంటే ప్రజలు అదనపు వ్యయాన్ని భరించాలని సైకలాజికల్ గేమ్ ఆడటం, వాటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో గ్యాంగ్ వంత పాడటం ఇదే నిత్యకృత్యంగా మారింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటన్ని వ్యతిరేకించారు కదా అని ఎవరిని అడగనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మాట మార్చడం మా జన్మ హక్కు అన్నట్లు టీడీపీ, ఎల్లో మీడియా వ్యవహరిస్తున్నాయి. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మారుమూల ప్రాంతాల్లో వైద్యం అభివృద్ధిని కాంక్షిస్తూ జగన్ ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రతిపాదించింది. ఉదాహరణకు ఎవరూ ఊహించని విధంగా పల్నాడులోని పిడుగురాళ్లలో ఒక వైద్య కాలేజీని జగన్ ప్రతిపాదించి నిర్మించారు. గిరిజన ప్రాంతమైన పాడేరులో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం కూడా దాదాపు పూర్తి చేశారు. మచిలీపట్నం తదితర చోట్ల కొత్త కాలేజీల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అలాంటి దశలో వైసీపీ ఓటమి పాలవడం విషాదం. ఇప్పుడు 17 కాలేజీల్లో ఎన్నిటిని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకువస్తుందో, వాటిని ప్రైవేట్ రంగానికి ఎలా అప్పగిస్తుందో తెలియదు. ఎన్నికల మేనిఫెస్టోలో కనుక ఇన్ని ప్రభుత్వ వైద్య కాలేజీలు అవసరం లేదని భావిస్తున్నామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రకటించి ఉంటే ఇప్పుడు వారి ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా ఎన్నికల సమయంలో పచ్చి అబద్ధాలను ప్రచారం చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ సీట్లే ఉండకూడదన్నట్లు మాట్లాడి అధికారంలో రాగానే రివర్స్లో అసలు కాలేజీలనే ప్రైవేట్ పరం చేయాలని ఆలోచించడం దుర్మార్గం కదా. అందువల్లనే చంద్రబాబు, ఈనాడు మీడియాలకు మనసు లేదని అనవలసి వస్తోంది. మాట మార్చడానికి సిగ్గుపడిన అవసరం లేదని కూడా వీరు పదే పదే రుజువు చేసుకుంటున్నారు.